ओम श्री सत्यानंद योगींद्र अरुणाचलवासिन मौनीन्द्र रमण पादाब्ज भृंगम वंदे तमन्वाम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनंजनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुदब्धिः कवलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यशिभोस्ते वदन्ति हृदयन्नाम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో శ్రావణ మాస కార్యక్రమంలో మరి విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. విష్ణు పురాణంలో అనేక రాజుల యొక్క కథలు, తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చెప్పబడ్డాయి. మనం ఇప్పుడు చివరి ఘట్టంలో ఉన్నాం. దీంట్లో కృష్ణ పరమాత్మ యొక్క లీలలే చెప్పబడ్డాయి. నిన్న కూడా మనం తెలుసుకున్నాం. రుక్మిణి కళ్యాణం మొదలైనటువంటివన్నీ కూడా జరిగాయి. తర్వాత రుక్మిణి పుత్రుడైనటువంటి మన్మధుని యొక్క చరిత్ర కూడా, అనిరుద్ధుని యొక్క చరిత్ర కూడా నిన్న మనం తెలుసుకున్నాం. నరకాసురుని యొక్క కథ కూడా కొద్దిగా మనం తెలుసుకున్నాం. నరకాసురుడు మరి 16,000 మంది రాచకన్యలను ఆయన చెరసాలలో బంధించాడు. నరకాసురుడు పృథివీ యొక్క కుమారుడే. అయితే పృథివీ ఆమెకు భర్త కూడా విష్ణు భగవానుడే, ఎవడో కాదు. కానీ ఆమె చెప్పింది ఏమిటంటే, భగవంతుడు వరాహ అవతారం ఎత్తినప్పుడు
భూమిని ఆలింగనం చేసుకున్నాడట భగవంతుడు. ఆయన యొక్క శరీర స్పర్శ చేత ఈ నరకాసురుడు ఉద్భవించాడట. మనకు తెలియదు ఇంతవరకు. కాబట్టి అట్లా నీ పుత్రుణ్ణే నువ్వే చంపావు, అయితే లోకకంటకుడుగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా చేశావు, భూభారాన్ని అంచడానికి నువ్వు అందుకోసమే ఈ అవతారాన్ని ఎత్తావు కృష్ణ అని చెప్పేసేసి మరి ఆ దురాత్ముడైనటువంటి నరకాసురుణ్ణి సత్యభామ సమేతంగా వెళ్ళి మరి ఆయనను తుదముట్టించి 16,000 మంది రాచకన్యలను చెరసాల నుంచి విడిపించాడు. మరి భగవంతుడు అప్పటి నుంచి ఏం చేశాడు అంటే ఎంతోమందిని రాక్షసులను సంవరించాడు. అరిష్టుడు, ధేనుకుడు, చానూరుడు, ముష్టికుడు, కంసుడు, కువలయాపీడు, మరి పిల్లలను చంపేటటువంటి స్వభావం కలిగినటువంటి పూతన మొదలైన వారిని అందరినీ కూడా వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చాడు, ఒక రకంగా ఉద్ధరించాడు. దుర్దాంతమైనటువంటి బలం కలిగినటువంటి వాడు మరి భగవంతుడు. నరకుడు అనేటటువంటి అసురుణ్ణి చంపడం పెద్ద పని కాదు. ప్రాగ్జ్యోతిషపురానికి ఆయన రాజు కృష్ణ ఈ విధంగా సిద్ధులకు, స్వర్గవాసులైనటువంటి అసురులకు, సమస్త రాజేంద్రులకు సంబంధించినటువంటి కన్యలను అపహరించి తన మందిరంలో చెరసాలలో పెట్టాడు. అతడు జలవర్షణం గావించి వరుణదేవుని యొక్క గొడుగును కూడా అపహరించాడు. అంతేకాదు మందర పర్వత శృంగమైనటువంటి మణిపర్వతాన్ని కూడా ఆయన అపహరించాడు. ఇక నా దివ్యమైనటువంటి కుండలాలను కాజేశాడు. ఐరావతం మీద కన్ను వేశాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే ఇంద్రుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మతో. దుర్నీతితో కూడినటువంటి ఇతడు నన్ను వంచాడు. కృష్ణ పరమాత్మ ఈ మాటలన్నీ విని చిరునవ్వు నవ్వి వాసవునితో ఇలా అన్నాడు, అయ్యా, మనస్సులో ఆ భగవంతుణ్ణి భావించగానే, తలచుకోగానే ఆకాశంలో సంచరించేటటువంటి గరుత్మంతుడు ఎక్కి సత్యభామను కూడా అధిరోహించి ప్రాగ్జ్యోతిషపురానికి విచ్చేసి అక్కడ మరి వాళ్ళను మురాసురుడు అనేటటువంటి వాడిని చంపి శతయోజనములు ఉందంట. కృష్ణుడు ఇప్పుడు మధురాలో ఉండేటటువంటి చోటికి ప్రాగ్జ్యోతిషపురం ఎంత ఉంది? శతయోజనములు, 100 యోజనాలు ఉన్నదట. కాబట్టి అక్కడికి ఆ గరుత్మంతుని మీద ఆకాశ మార్గంలో వచ్చాడు. మురాసురుడు అట్లా యుద్ధానికి వచ్చాడు. వాణ్ణి కేశవుడు వధించాడు. మురుని యొక్క కుమారులు 7,000 మంది, వారిని కూడా యుద్ధంలో సంవరించాడు. మిడతల వలె ఆ కృష్ణుని యొక్క అగ్నిజ్వాలలకు కాలిపోయినారు. మొన్న ఒక ఆయన ప్రశ్నించాడు, అయ్యా, రాముడు ఎంతోమందిని రాక్షసులను చంపాడు, కృష్ణుడు కూడా ఎంతోమంది రాక్షసులను చంపాడు, ఎవరైనా రాక్షసులు కానీ ఎవరన్నా కానీ ఇట్లా అపరిమితమైనటువంటి హింస గావించిన వ్యక్తిని మీరెందుకు పూజిస్తున్నారు అని అడిగాడు ఒక ఆయన.
ఇది ఆలోచించదగినటువంటి ఎవరైనా సరే ఇద్దరిలో ఇంత హింస అయ్యా, ధర్మానికి హాని కలిగించేటటువంటి వాళ్ళు ఎంతమంది అయినా సరే వాళ్ళని నిగ్రహించవలసిందే. అక్కడ హింస కాదు. ఏది హింస అంటే సత్యవ్రతులైనటువంటి వాళ్ళను, ధర్మంగా నడుచుకునేటటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నిగ్రహించాల్సిందే. కృష్ణుని యొక్క పని ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, ధర్మానికి హాని కలిగినప్పుడు, మరి అధర్మం పెచ్చుపెరిగిపోయినప్పుడు సత్పురుషులను రక్షించడం కోసం నేను అవతరిస్తూ ఉంటానయ్యా అన్నాడు. సామాన్య మానవుడు ఎవడైనా సరే ఇంత బల పరాక్రమ సంపన్నుడై ఇట్లా దుష్ట శిక్షణ చేయలేడు. ఆయన కూడా ఎంతో చేసినా కొంతమందిని సహాయం తీసుకున్నాడు. నిన్న రాత్రి విపరీతమైన తుమ్ములు వచ్చాయి. అనుకున్నాను జలుబు ఏమైనా చేస్తుందేమో అని. జలుబు సిస్టమ్స్ ఏం లేవు, కానీ గొంతులో కొద్దిగా తేడా వచ్చింది. జలుబు అంటే వద్దులేండి. కాబట్టి ఇంతకాలం అంటే ఈ నెల రోజులు కూడా కాపాడుకున్నాం గొంతుని. అదే కదా మనకు ప్రధానమైనటువంటిది. ఉదయం ఒక 2-3 గంటలు ఈ గొంతుతో పని ఉంటుంది, సాయంకాలం ఒక గంట సేపు, అంటే రోజు 3-4 గంటలు దీనికి పని. కాబట్టి మనం ఈ గొంతును కాపాడుకోవాలి. చాలామంది ఏవేవో తెస్తారు, ఇవి తినండి స్వామి, అవి తినండి స్వామి అంటారు. సరే మంచిది అంటాం. కాబట్టి మన శరీరము ఒక్కొక్కప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇవాళ కొద్దిగా తేడా కనిపిస్తుంది. ఇన్ని రోజులు బాగానే ఉంది. ఇట్లా ఏమిటంటే కృష్ణ పరమాత్మ శిష్ట రక్షణలో, దుష్టులను శిక్షించడంలో కేవలము ఆయన చేశాడు. కొంతమంది ధర్మ ప్రవర్తకులైనటువంటి ధార్మికులైనటువంటి వ్యక్తుల యొక్క సహాయమును కూడా తీసుకున్నాడు. ఇది ధర్మరాజు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ మరి భూభారాన్ని తగ్గించడం కోసం వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. అంతకుముందు కూడా జరాసంధుడు వాడు 18 సార్లు 23 అక్షౌహిణుల సేన ఒక్కొక్కసారి వచ్చినప్పుడు వాడికి ఎంత సేన? 23 అక్షౌహిణుల సేనతో అట్లా 18 సార్లు వచ్చాడు వాడు. వాడిని కృష్ణ పరమాత్మ, బలరాముడు, మరి యాదవులు వాళ్ళని నిగ్రహించి వాళ్ళను సైన్యాన్ని అంతా కూడా కూల్చి ఆయనని మాత్రం వదిలిపెట్టేవారు. వాడు అన్నిసార్లు తీసుకొని వచ్చాడు. చూడు ఎంత. ఈ భారత యుద్ధము ఆయన జీవితంలో చాలా చిన్నదండి. కృష్ణుని యొక్క జీవితంలో చాలా చిన్నది. 23 అక్షౌహిణులు ఎక్కడ? ఈ 18 అక్షౌహిణులు ఎక్కడ? ఇది ఒకసారి కాదు, మళ్ళీ 18 సార్లు వచ్చాడు. అంటే మొత్తం ఎన్ని అక్షౌహిణుల సేనను? 18 × 23 ఎంత అయిందండి? నాకు లెక్కలు రావు. ఎంత అయింది?
మా మాస్టర్ గారు చెప్పేశారు 418 14 అక్షౌహిణీల సేనను కేవలం బలరాముడు, కృష్ణుడు వాళ్ళందరినీ, అంటే ఆయన ప్రయోజనం ఏంది? దుష్టులైనటువంటి వాళ్ళను నేను మొయ్యలేకపోతున్నా, అందుకని నువ్వు భూభారం తగ్గించయ్యా, లేకపోతే నేను కుంగిపోతా కిందికి అని చెప్పింది భూదేవి. అందుకని ఆమె యొక్క ప్రార్థనను విని కృష్ణ పరమాత్మ అవతరించాడు. మరి ఆ పని చెయ్యాలి కదా. అదే ఆయన అడిగాడు, ఒక ఆయన నన్ను, అంటే ఇంత జననష్టాన్ని చేశాడు కదా, ఆయన్ని ఎందుకు పూజిస్తున్నారు అంటే దానికి ఒక్కటే కారణం ఏమిటి? కేవలం ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మయుద్ధం చేశాడు భగవంతుడు. అందుకనే వీళ్ళందరినీ దుష్టులైనటువంటి వాళ్ళను మరి ఇతరులకు, ప్రపంచానికి, అందరికీ, దేవతలకు ఎంతో నష్టాన్ని, కష్టాన్ని, ఆపదను పెట్టినటువంటి వాళ్ళను నశింపజేయడం కోసం భగవంతుడు అవతరించాడు. అంటే ఆయన యొక్క జీవితంలో ధర్మరక్షణమే ప్రధానమైనటువంటి కర్తవ్యం. అది ధర్మ సంస్థాపనమే ఆయన యొక్క జీవితానికి లక్ష్యం. అటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ అధర్మం చేస్తాడా? మరి ఒకరు ఆయన ఉండగా వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తే ఒప్పుకుంటాడా? రెండు జరగవు ఆయన సమక్షంలో. ఏమిటి? అధర్మం ఆయన చెయ్యడు, ఎవరన్నా చేసినా కూడా దాన్ని ఒప్పుకునేటటువంటి ప్రశ్నే లేదు. అది భగవంతుని యొక్క అవతార ప్రయోజనం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. కాబట్టి అదొక్కటే ప్రిన్సిపల్. కాబట్టి అట్లా ఆ మురుని యొక్క కుమారులు 7,000 మంది, వారిని సంవరించాడు. ఆ తర్వాత కృష్ణుడు పంచజనుని కూడా సంవరించాడు. ఇప్పుడు ఆయన ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు ఘోరమైనటువంటి సంగ్రామం జరిగింది. ఆ సంగ్రామంలో గోవిందుడు వేల కొలది దైత్యులను, రాక్షసులను, అంటే ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళను, ధర్మం అంటే ఒక నియమం ఏర్పరచుకొని ఆ నియమంలో నడుచుకోవడం, అదే ధర్మం అన్నమాట. అంటే మన యొక్క భారతదేశానికి ఒక చట్టం ఉన్నది, మనమే నియమించుకున్నాం ఆ చట్టాలన్నింటినీ కూడా, ఇలా మనం జీవించాలి అని చెప్పి. దానికి వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు అధర్మపరులు అన్నమాట. అటువంటి వాళ్ళని ఏం చేస్తుంది ప్రభుత్వం? తీసిపోయి జైల్లో వేస్తుంది. ఇంకా విపరీతమైనటువంటి సహింపరా అన్నటువంటి అధర్మం చేస్తే అటువంటి వాళ్ళను ఉరిదీస్తుంది. మరి ఈ సమస్త ప్రపంచం 14 లోకాలు ఎవరి చేతిలో ఉన్నాయి? కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో ఉన్నాయి. మరి ఆయన ధర్మాన్ని నిలబెట్టి వీళ్ళందరినీ, అధర్మపరులైనటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించవలసినటువంటి బాధ్యత ఆయనకున్నది. ఉన్నదా లేదా? తప్పకుండా ఉంది. దాన్నే ఆయన చేశాడు. అందుకే ఆయన ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి మనం ఆయనని పూజిస్తున్నాం. ఎవరైతే సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతారో అటువంటి వాళ్ళను పూజించడంలో తప్పులేదు. అందుకే అంత హింస చేసినప్పటికీ ధర్మానికి అనుకూలంగా ఈ జగత్తును జరగడం కోసము కొన్ని నియమములను ఏర్పాటు చేశాడు భగవంతుడు.
ఏంటి అంటే వర్షాలు, మేఘాలు, వర్షం పడాలా, వాయువు గాలి వీచాలా, అందరికీ జీవన వాయువునివ్వాలి, ఏమిటి నీరు రావాలి, ఇట్లా అగ్ని మరి అందరికీ ప్రజలకు ఉపయోగపడాలి, ఇట్లా అన్ని నియమాలు ఏర్పాటు చేశారు. కానీ వాటిని నిగ్రహించి వాటినే ఇబ్బంది పెట్టేటటువంటి రాక్షసులు బయలుదేరినారు. అప్పుడేం చేయాలి? జగత్తుకు ఉపకారం చేసేటటువంటి వాళ్ళను రక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? మరి హిరణ్యకశిపుడు ఆ విధంగానే గాలిని, నీటిని, అగ్నిని అన్నీ తన సొంతం కోసం వాడుకున్నాడు. అన్నింటినీ నియమించి వాటి చేత ఊడిగం చేయించుకున్నాడు. అవునా? అటువంటిప్పుడు ఏం చేయాలి మరి? నియమాలను ఏర్పరిచినటువంటి ఏ ప్రభువు అయితే ఉన్నాడో అటువంటి వాళ్లను శిక్షించాలి. అదే కృష్ణ పరమాత్మ అదే చేశాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? ధర్మ సంరక్షకుడు. కాబట్టి మనం ఆయన్ని పూజిస్తున్నాం. అది దానికి సరి అయినటువంటి జవాబు. ఎందుకు పూజిస్తున్నారు అంటే అది. కాబట్టి నీ శరీర స్పర్శ వల్ల కలిగినటువంటి పుత్రుడే ఆనాడు నాయందు ఉద్భవించినాడు. నాథ, ఆనాడు నీచే ఇయ్యబడ్డాడు, ఈనాడు నీచే చంపబడ్డాడు. కాబట్టి ఇదిగో కుండలాలను స్వీకరించు, నరకుని యొక్క సంతతిని రక్షించు అని మళ్ళీ ఆ భూదేవి ప్రార్థించింది కృష్ణ పరమాత్మను. అచ్యుత త్వం కర్త త్వం వికర్త సంహర్త ప్రభవో వ్యయ జగతాం త్వం జగద్రూప స్తూయతేచ్యుత కిం తవ. అచ్యుత, ఈ జగత్తుకు కర్తవు నీవే, నియామకుడవు నీవే, సృష్టిని చేసినటువంటి వాడవు నువ్వే, ప్రాణకర్తవు కూడా నువ్వే, ప్రాణాల్ని పోసినటువంటి వాడివి, సంహారకర్తవు కూడా నీవే. ఈ జగత్తు ఉత్పత్తి స్థానము నీవే, లయస్థానము నీవే, ఈ జగద్రూపుడవు నీవే. నిన్ను ఎంతని స్తుతించాలి? వ్యాపీ వ్యాప్య క్రియాకర్త కార్యం చ భగవన్ యథా సర్వభూతాత్మభూతస్య స్తూయతే తం తవ కిం తదా. దీంట్లో చాలా మంచి విషయం చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఓ భగవన్, వ్యాపి, నువ్వేంటి? సమస్తం అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడివి. వ్యాప్య, వ్యాపించబడినటువంటి విశ్వమంతా కూడా ఏదో కాదు, మళ్ళీ నువ్వే అది కూడా. కాబట్టి కర్త, కార్యము, క్రియ, ఈ మూడు త్రిపుటి ఏదైతే ఉన్నదో అదంతా కూడా నీ వల్లనే జరుగుతున్నది. కానీ మానవులు అజ్ఞానం చేత, మాయాజనితమైనటువంటి మోహం చేత నేను చేస్తున్నాను, నా వల్ల ప్రవర్తిస్తున్నది, నా వల్ల జరుగుతున్నది అనుకొని కర్తృత్వ భోక్తృత్వాలను తన మీద వేసుకుంటాడు. ఈ కర్తృత్వ భోక్తృత్వాల యొక్క ప్రభావము చేత మానవుడు అనేక విధములైనటువంటి బాధలను, దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇది నేను చేస్తున్నాను అంటాడు. అది బాగుంటే సరే, బాగులేదనుకో, అది బాగాలేదనుకో, ఏమైంది, దాని యొక్క ఫలితం నా వల్ల వచ్చిందని బాధపడతాడు. ఒకవేళ వాడు దేవుని వల్ల జరుగుతున్నది, భగవంతుని వల్ల జరుగుతున్నది అనుకుంటే ఈ బాధలు పొందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు పెద్ద గాలి వచ్చింది, గాలి వస్తే ఏమంటావు?
చెట్లన్నీ పడిపోయినాయి, కొన్ని ఇండ్లు కూడా పడిపోయినాయి బలహీనంగా ఉండేవి. అప్పుడు ఏమంటావు? ప్రకృతి వైపరీత్యం జరిగింది అని చెప్పి అనుకుంటావు, ఎవరిని నిందించవు. నిందిస్తామా? కానీ ఒకవేళ మన వల్ల ఏదైనా జరిగిందనుకోండి, లేకపోతే మనకు గిట్టనటువంటి వాడు ఎవడన్నా ఆ పని చేసినట్టుగా కనిపించాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వాడిని శత్రువుగా చూస్తాం. ఇప్పుడు గాలి చేసింది, ఎవరిని చూస్తాం? లేకపోతే వర్షాలు వచ్చాయి, పెద్ద పెద్ద కొండలు చర్యలు పడిపోయాయి, ఇండ్లు పడిపోయాయి, ఎన్నో ప్రాణ నష్టం జరిగింది. అది ఎవరిది బాధ్యత? నువ్వా నేనా? మనం ఎవ్వరం కాదు. అయ్యా ఇది ప్రకృతి వైపరీత్యము కలిగింది అని ఎవ్వరు మీద వేసుకోరు. కానీ కొన్ని మన నిజ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు మనం ఏం చేస్తామంటే, ఇగో ఫలాని వాడి ద్వారా జరిగింది, ఫలాని వాళ్ళ ద్వారా జరిగింది అని వేలెత్తి చూపించి ఆయనను నిందిస్తాం. కానీ అది కూడా మన యొక్క ప్రారబ్ధము అని అనుకున్నాం అనుకోండి, ఎవ్వరి మీద మనకు ద్వేషం కానీ పగ కానీ ఈర్ష్య కానీ ఏమీ ఉండవు. అట్లా పగ ద్వేషము ఈర్ష్య లేనటువంటి మానసిక స్థితిని మనం సంపాదించుకోవాలి. మనకు నిమిత్త మాత్రంగా ఎవరైనా కనిపించినా కూడా మన భావం ఎలా ఉండాలి? అలా భగవంతుని మీద ఉంటే మనకే విధమైనటువంటి ఆ ద్వేషము వస్తే, పగ వస్తే ఎవరి మనసు పాడైపోతుంది? మన మనస్సే పాడైపోతుంది. ఏమి? అప్పుడు మనం ఏం చేస్తాము? వచ్చినటువంటి పగ ద్వారా ఎవడి మీదైతే వచ్చిందో వాడిని తీసుకొని ఎట్లాగైనా సరే దీనికి ప్రతీకారం తీర్చుకోవాలా అనుకుంటాం కదా. ఆ ప్రతీకారం ఎప్పుడైతే తీర్చుకోవాలనుకుంటామో మన యొక్క మనస్సు ద్వేషంతో నిండిపోయి దానికోసం ప్రయత్నం చేస్తాం. నీ సమయం అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. అది జరుగుతుందా జరగదా అనేటటువంటిది చెప్పలేం. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఎంత నష్టాన్ని కష్టాన్ని కలిగించేవైనా కూడా ఆగిపోతాయి. టల్ జాతా హై, అక్కడికి ఆగిపోతాయి. కాబట్టి ఈ విధంగా వాటిని మనం భావించాలి. అట్లా భావించకుండా ఈ ఈర్ష్య ద్వేష అసూయలను మన మనస్సులో పెట్టుకొని మానసికంగా మనం బాధపడుతూ అటువంటి కార్యాలను చేయడానికి మనం ఉద్యుక్తులమవుతున్నాం. ఏమి? కాబట్టి ఈ భావము మనం తగ్గించుకుంటే మనకేం దొరుకుతుంది అంటే శాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు అగ్ని ఎన్నో ఇళ్లను కాల్చేసింది, దానికి బాధ్యులు ఎవరు? అది వేరే సంగతి. కాల్చేసింది, ఇక మనం ఏం చేయలేమయ్యా అని నిస్సహాయంగా ఉంటావు కదా. అట్లాగే భగవంతుడు మీద భారం వేసి మనం కూడా నిస్సహాయంగా ఉండి ఇది ఇలా జరగాల్సింది జరిగింది అని అనుకున్నాం అనుకో, మనం ఎదుట ఉండేటటువంటి వాళ్ళ మీద ద్వేషము మనకు రాదు. అట్లా రాకుండా ఉంచుకోవడమే మనం చేయాల్సినటువంటి సాధన. ఇదే ప్రయత్నం. కాబట్టి ఇటువంటి ప్రయత్నం ద్వారా ఎవరైతే సాధన చేస్తారో అటువంటి వాళ్ళకి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడు ఆ విధంగా చెప్పాడు ఈ కర్మల ద్వారా. కాబట్టి పరమాత్మా చ భూతాత్మా మహాత్మా చావ్యయో భవాన్ యదా తదా స్తుతిర్నాథ కిమర్థం తే ప్రవర్తతే.
నువ్వు పరమాత్ముడివి, భూతాత్ముడివి, అవ్యయుడవు, మహాత్ముడవు. ఉన్నది ఉన్నట్లుగా నిన్ను స్తుతి చేయడానికి ఎవ్వరికి సాధ్యం కాదు. నీకు అసలు ఉన్నది ఉన్నట్లు మనకు తెలిస్తే కదా అక్కడ చెప్పడానికి. మనకు సగం తెలిసి సగం తెలీదు భగవంతుని గురించి. కాబట్టి అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, యద్యత్ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన. నేను ఏదేది చేస్తున్నానో అదే నీ యొక్క ఆరాధన అన్నాడు ఆయన. కాబట్టి అద్భుతమైన మాట, తన కర్తృత్వాన్ని పెట్టుకోకుండా. అక్కడ ఆ విధంగా వరుణఛత్రాన్ని, మణిపర్వతాన్ని వీక్షించాడు. హరిపతగేశ్వరుడైన గరుడుని మూపున ఎక్కించుకున్నాడు. కృష్ణుడు తాను కూడా సత్యభామతో కలిసి గరుత్మంతుణ్ణి అధిరోహించి అదితిదేవికి కుండలాలు సమర్పించడానికి వెళ్ళి ఆ అదితికి కుండలాలను ఇచ్చేశాడు. తర్వాత మరొకసారి కృష్ణ పరమాత్మ స్వర్గం వెళ్ళాడు. ఎవరితో? సత్యభామతో కూడా. ఆయన ఉపేంద్రుడు అంటే ఇంద్రుని యొక్క తమ్ముడు అన్నమాట. కృష్ణుడికి ఉపేంద్రాయ నమః అని పేరు ఉందా లేదా? మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. అందుకని అక్కడికి వెళ్ళాడు. అదితికి దివ్యగుండలాలు సమర్పించాడు. ఆ తర్వాత నరకుని వినాశాన్ని కూడా వాళ్ళకు చెప్పాడు, నివేదించాడు. ఆ తర్వాత ఆ స్వర్గంలో అంతా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఏమున్నాయి ఏమిటి అని సత్యభామతో కలిసి తిరుగుతూ ఉండగా ఒక చోట దివ్యమైనటువంటి ఒక వృక్షం కనిపించింది. అరే, మన మధురలో లేదే ఇది అనుకున్నది, ద్వారకలో లేదే అనుకున్నది. దేవతలు, యక్షులు, దైత్యులు, రాక్షసులు, సిద్ధులు, పన్నగులు, కుష్మాండులు, పిశాచులు, గంధర్వులు, మానవులు, పశువులు, మృగాలు, మాతంగాలు, సరీసృపాలు, వృక్షాలు, గుల్మాలు, అనేక విధాలైనటువంటి లతలు, సమస్త తృణజాతులు, స్థూలాలు, మధ్యాలు, సూక్ష్మాలు, స్థూలతరాలు, సూక్ష్మతరాలు, సమస్త భేదాలతో ఉండేటటువంటి వృక్షాలన్నింటినీ అక్కడ చూశారు. చూసి పరమాణువు రూపంలో అయితే ఇదంతా ఈ స్వరూపంలో ఉండేదంతా కూడా నీవే అని చెప్పి అనుకొని ఆ సత్యభామ చూసింది ఆ చెట్టుని. చాలా సుగంధభరితమైనటువంటి, అంటే ఎక్కువ వాసన ఉండదు కానీ తక్కువ కూడా ఉండదు, మంచి పారిజాతం చెట్టు, పుష్పాలు అవి. ఆ చెట్టు నేను మరి మా ద్వారకకు తీసుకెళ్తా అన్నది. ఇవి అందరివి ప్రకృతిజన్యమైనటువంటి, కేవలం దేవలోకంలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు తీసుకెళ్ళొచ్చు అన్నాడు కృష్ణుడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు అన్నాడు, ఇది దేవలోకంలో ఉండేది, ఇంకా భూలోకానికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. లేదు, ఎట్లాగైనా తీసుకెళ్తానని పట్టుబట్టింది. నిజమే, కృష్ణుడు కూడా దానికి మద్దతు ఇచ్చాడు. ఈ జాతులన్నీ ఒకరివి కాదు అని చెప్పేసేసి ఇట్లా ఆరాధ్య త్వామభీప్సంతే కామానాత్మా భవక్షయం యదేతే పురుషామాయ న సైవేయం భగవంస్తవ. చాలామంది ఈ లోకంలో ఈ విషయంలో చెప్తున్నారు, అందరు గమనించాల్సినటువంటి విషయం. నేను అంటే విషయాలన్నీ ఇదంతా చెప్పాలంటే ఎవరికి సాధ్యం కాదు. అట్లా ఒక 2-3 సంవత్సరాల కార్యక్రమం పెడితే ఇట్లా గంట పడితే అప్పుడు సాధ్యమవుతుంది. ఏమి అంటున్నారు, భగవంత
నువ్వు ప్రత్యక్షంగా ఉన్న అన్నింటిలో ప్రస్ఫుటంగా మన ద్యోతకం అవుతూ ఉన్నా, స్ఫురణ కలుగుతూ ఉన్నా, స్ఫురణే సుమా, మీరు కనిపించడం కాదు నేను చెప్పేది, అర్థమైందా? ఉన్న నిన్ను ఆరాధించకుండా మానవులందరూ కూడా కోరికలు మాత్రమే కోరుకుంటూ ఉంటారు. ఈ కోరిక ఆ కోరిక. ఇప్పుడు భగవంతుని మనం పోతే ఎన్నో తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఏవో కోరికలు తీరినాయి, భగవంతుణ్ణి దర్శించుకోవాలా అని కొందరు పోతారు, మొక్కుల కోసం కొందరు పోతారు. ఇంకా ఆయన దగ్గరికి పోతే మంచిది, మరి మనకు కావలసినవన్నీ వస్తాయి అని మరి కొందరు పోతారు. ఇట్లా కోరికలు కోరుకుంటారే తప్ప ఈ సంసార వినాశనాన్ని మాత్రం కోరుకోరు. సంసారం అంటే చావడం, పుట్టడం. ఈ జన్మ రాహిత్యం కోసం ఎవరు కోరుకోరు. ఈ జన్మలో అంటే ఈ జనన మరణ చక్రంలో పడుతూ లేస్తూ ఉంటారో అదే నిజమైనటువంటి మాయ. ఇంకా మాయ అంటే వేరే ఏం లేదు. అయ్యో మాయలో పడిపోడా అంటారు కదా. మాయ అంటే మోహం. నిజంగా ఏదన్నా ఇప్పుడు కొంతమందికి అంటే చెడు అలవాట్లలోనే ఎక్కువ మనం ఉపయోగిస్తాము. ఎవరన్నా తాగడానికి అలవాటు పడ్డారనుకో, ఆ మాయలో పడిపోయాడయా అంటాం మనం. అవునా? అంటే దాని అర్థం ఏంటి? అది తప్ప ఆయనకి ఏమి కనిపించడం లేదన్నమాట. అంటే బుద్ధి అంతదాకా పోవటం లేదు, దాన్ని దాటి. అది మాయ. అందుకే మనము జనన మరణ సంసార చక్రంలో పడి భ్రమిస్తున్నాం. అదే మరి భగవంతున్నే కోరుకుంటే వాడికి జన్మరాహిత్యం కలుగుతుంది కదా. కాబట్టి అందుకే భగవంతుడు చెప్తున్నాడు అదితితో, ఏమమ్మా నువ్వు నా యొక్క స్వరూపాన్ని చూసి నాలాంటి కొడుకును కోరుకున్నావు. ఒకవేళ నువ్వు మోక్షం కావాలని కోరి ఉంటే ఇదంతా వచ్చేది కాదు. మయాత్వం పుత్రకామిన్య వైరిపక్ష క్షయాయ చ ఆరాధితో నమోక్షాయ మాయా విలసితం హి తత్. ఏమంటున్నాడు? శత్రుపక్ష వినాశం కోసం దితి కూడా అదే పనిచేసింది. ఇంద్రుని యొక్క ప్రాభవం చూసి మనం దీంట్లో ఈ పురాణంలో తెలుసుకుంటాం ఏమిటంటే, ఇంద్రుని యొక్క ప్రాభవం చూసి మరి రాక్షసులందరూ ఇలా ఉండిపోతున్నారు, అందుకని ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు పుట్టాలా అని చెప్పి కోరుకున్నది. కశ్యపుతో చెప్పింది. ఆమె ఇప్పుడు ఎవరైతే కోరికతో వస్తారో అటువంటి వాళ్ళను కాదనడానికి లేదు. కాబట్టి కశ్యపుడు కూడా ఏం అనలేకపోయాడు. అంటే అప్పటికి దితి ఏమవుతుంది? కోపం వస్తుంది ఆమెకు. అరే వాళ్ళనేమో అట్లా అదితి కొడుకులు దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు దేవతలు, మరి నా కొడుకులేమో ఇట్లాగా ఎంత కష్టపడాలా, వాడికి ఊడియం చేయాలనా అని చెప్పి ఆమెకు అనిపించి దేవేంద్రుణ్ణి జయించేటటువంటి కొడుకు కావాలన్నది. తపస్సు చేసింది ఆమె 100 సంవత్సరాలు గర్భం మోసింది. కానీ అప్పుడు కూడా త్రుటి చేయడం వల్ల వాళ్ళే మరుత్తులైనారని మనం దీంట్లో తెలుసుకున్నాం ఇంతకుముందు. కాబట్టి
ఏం చెప్తున్నాడు? నా యొక్క స్వరూపాన్ని చూచి నా వంటి కొడుకు కావాలన్నావు. మరి మోక్షం అడగలే. మోక్షం అడిగితే మోక్షం కూడా ఇచ్చేసి ఉండేవాడు. కల్పవృక్షం నుంచి ఏది కోరితే అది వస్తుంది. ఇటు మరి మంచి ధనము, సంపద, ఐశ్వర్యము కోరితే అది వస్తుంది. ఇంకా దానికంటే నువ్వు ఏది కోరితే అది వస్తుంది. అంటే దీంట్లో ఏం చెప్తున్నాడంటే, ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరే ఇది ఇస్తుంది. అది కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పుణ్యం చేసినటువంటి వాళ్ళకే లభిస్తుంది, ఎవరికంటే వాళ్ళకు లభించదు. కల్పవృక్షం దాని కింద పోయి మన మహర్షుల వారు ఒక కథ చెప్పేవారు. ఏమంటే, ఒకడట బాగా తిరిగాడు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. పడుకొని ఇలా చూస్తూ ఉంటే ఆ అలసటకి అబ్బా ఇప్పుడు మంచి గాలి వస్తే బాగుండును, మంచిగా నిద్ర పడుతుంది, శరీరం అంతా అలసిపోయింది అనుకున్నట. వాడికి తెలీదు ఆ చెట్టు యొక్క మహత్వం. అది మంచి గాలి వచ్చేసింది. బాగా నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యాడు. మరి అప్పుడు ఆకలేసింది. మంచి పంచభక్ష పరమాన్నాలు ఉంటే బాగుండు అనుకున్న లోపల మనసులోనే. సరే అవి కూడా వచ్చేసాయి. ఇక మళ్ళీ పడుకోవడానికి మంచి శయ్య, అప్పుడైతే భూమి మీదనే పడుకున్నాడు అలసిపోయి వచ్చిన తర్వాత. ఇప్పుడు బాగా మంచి పరుపు అది కావాలనుకున్నాడు. ఏమిటి, సరే అది కూడా వచ్చేసింది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఆయనకు మంచి అమ్మాయి వస్తే బాగుండదు అనుకున్నా అంట. అది వచ్చేసింది. అరే ఈ అరణ్యంలో ఇన్ని వచ్చేసాయా అని అనుకొని ఎక్కడి నుంచి వాడికి భయం పుట్టుకుంది. ఎక్కడి నుంచన్నా పులి వస్తే అది వచ్చింది. అంటే నీ భావన ఎలా ఉంటే అలాగా జరుగుతుంది అని, మనము కోరుకునే దాన్ని బట్టి మనకు ఉంటాయి. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమై ఆయన కోసం మనం తపస్సు చేస్తే దేన్ని కోరుకోవాలి? ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో అన్నీ కూడా నశించేవే, అదే రూపంగా ఏవీ ఉండవు. ఏమండి, బొంబాయి అలాగే ఉందా? పూర్వం 50 ఏళ్ళ నాడు ఎట్లా ఉండేదో మారిపోతూ ఉండలే? మనుషులు అలాగే ఉన్నారా? మనుషుల యొక్క శరీరాలు అలా. అందుకే ఏం చెప్పిందంటే వేదాంత శాస్త్రం, యదృశ్యం తన్నస్యం. అంటే ఏదేదైతే ఈ కళ్ళకు కనిపిస్తున్నదో అవన్నీ కూడా మార్పులు చెందేవి అని చెప్పింది. నశించడం అంటే అదే రూపంలో ఉండడం కాదు, అది చెప్పింది. నశించడం అంటే పూర్తిగా నాశనం పొందదు. అర్థమైందా? లేకుండా పోయేది అనేటటువంటి ప్రశ్నే లేదు. జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. నశించడం అంటే ఆ రూపంలో ఉండదు, వేరే. మళ్ళీ ఇప్పుడు ఒక భూమి ఉన్నది, ఆ భూమిలో ఒక పెద్ద వేప చెట్టు వేసాం, లేకపోతే మర్రి చెట్టు వేసాం, లేకపోతే మామిడి చెట్టు వేసాం. అది కొంతకాలానికి ఏమైంది? చిన్న అంకురంగా వచ్చి, ఆ తర్వాత కాండం వచ్చి, ఆ తర్వాత కొమ్మలు వచ్చి, రెమ్మలు వచ్చి, పూలు వచ్చి, ఇట్లా పెరుగుతూ మారిపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఒకవేళ అది మారిపోయిన తర్వాత ఏమవుతుంది? అదంతా కూడా పరిణామవాదం అంటారు దీన్ని. ఏమంటారు? ఇదంతా. ఆ తర్వాత ఆ చెట్లు కొన్ని కొమ్మలు మనకు కావలసి వచ్చాయి.
కొట్టాం, వాటిని తీసిపోయి కోయించాం, కిటికీలు గానో తలుపులు గానో ఇంకా బల్లలు గానో ఏదో రకంగా చేసుకున్నాం. దాంట్లో ముక్కలు చెక్కలు వచ్చినటువంటి పొయ్యిలో పడేసాం. ఆ పొయ్యిలో పడేస్తే ఏమైనాయి? బూడిదో ఏదైంది. ఆ బూడిదైనటువంటివి ఏమైనాయి? మళ్ళీ భూమిలో. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే వచ్చింది. మళ్ళీ కొన్ని రోజులకి బల్లలు చెక్కలు తర్వాత కిటికీలు అవన్నీ కూడా ఏమైనాయి? చెదలు తిన్నాయో ఇంకేమైనా తిన్నాయో ఏమైనా అయినాయో పరిణామం. అవి కూడా పనికి రాకుండా పోయినాయి. అప్పుడు ఏం చేసాం? మళ్ళీ పొయ్యిలో పెట్టాం. పొయ్యిలో పెడితే ఏమైంది? బూడిదైంది. ఇదంతా కూడా అంటే ఆ రూపంలో ఉండదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మట్టి రూపంలోనే వచ్చింది. మళ్ళీ మట్టికి. అట్లా మన శరీరం కూడా అంతా పరిణామము రోజు రోజుకి క్షణానికి జరుగుతూ ఉంటుంది. అదే చెప్పింది. కాబట్టి ఈ నశ్యము అనేటటువంటిది ఏమిటంటే ఆ రూపంలో ఉండదు. ఏంటి? మనం కూడా పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాం మనందరికీ అనుభవం. తర్వాత ఇలా అయిపోయాం. ఒకడికి కళ్ళు లేకుండా, ఒకడికి కాళ్ళు లేకుండా, ఒకడికి పళ్ళు లేకుండా, ఒకటి చెవుడు వచ్చి, ఒకడు ఇంకా మరో తెల్ల వెంట్రుకలు అయిపోయి చెవులు వినబడకుండా ఎన్నో. ఇదంతా పరిణామం. ఇట్లా కనిపించేది కళ్ళకు ఏదేదైతే కనిపిస్తుందో దాన్ని ఏమంటారు? పరిణామం. అట్లా పరిణామం చెందేటటువంటి దాన్ని మనం కోరుకుంటున్నాం. అది నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి దీంట్లో విషయం ఏమిటంటే ఇట్లా పరిణామం చెందేటటువంటి వాటిని మనం కోరుకుంటున్నాం. కోరుకొని అట్లాగే ఉండాలి అంటే ఎలా ఉంటుంది? దాని స్వభావం అది కాదు. ఇప్పుడు అగ్ని ఉన్నదనుకోండి, లేకపోతే గాలి ఉన్నదనుకోండి, దాన్ని గాలిని బంధించాం. అది ఎక్కువైపోతే ఏమవుతుంది? అది బుగ్గలు ఉంటాయి, బుగ్గలు, బెలూన్స్ ఏం చేస్తాయి? అవి ఎక్కువ గాలి అయితే దానికి తగినంత పెడితే ఉంటుంది. అది కూడా కొద్దిసేపు ఉంటుంది సుమా. లోపల గాలి అనేది ఎంతసేపు ఉండాలనో అది తట్టుకునే అంతవరకు ఉంటుంది. ఆ తర్వాత నువ్వు గాలి ఇంకా ఎక్కువ ఊదితే అప్పుడే పగిలిపోతుంది. తగినంత ఊదినా కూడా కొంతసేపటికి లేకపోతే కొన్ని రోజులకి అది పగిలిపోతుంది. ఎందుకంటే గాలిలో ఉండేటటువంటి వేడిమి ఆ బెలూన్లో సన్నది చేసి దాన్ని. అట్లాగే మన శరీరాన్ని కూడా ఈ పరిణామం రూపంతో ఉన్నటువంటి ఈ వస్తువులు పంచభూతములు మనల్ని ఏం చేస్తాయి? క్షీణింపజేస్తాయి. అటువంటి వాటిని మనం కోరుకుంటున్నాం. మరి దేన్ని కోరుకుంటున్నాము అంటే ఈ శరీరంతో పాటు మన కళ్ళకు కనిపించేటటువంటి బంగారము, వెండి, ఇంకా ధనము, సంపద, భూమి ఇవన్నీ ఉన్నాయే వాటిని మనం కోరుకుంటున్నాం. ఒకడు పెద్ద బండిని కోరుకుంటాడు, మరొకడు మరొక కారును కొనుక్కుంటాడు, ఇట్లా భూమిని కోరుకుంటాడు, లేకపోతే ఇల్లును. ఇవన్నీ కూడా పరిణామమే. దీన్నే పరిణామం వాదం అంటారు. కాబట్టి ఇటువంటి పరిణామంతో కూడినటువంటి వాటిని మనం కోరుకుంటూ ఇవి శాశ్వతంగా ఉండాలని మనం భావిస్తున్నాం. అర్థమైంది? అప్పుడు నీకేమొస్తున్నది? దుఃఖం వస్తున్నది. అవి ఉండట్లేదు. దీన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఇంతకంటే మరొకటి ఏమి లేదు. అందుకే భగవంతుడు అంటున్నాడు, శాశ్వతమైనటువంటి దాన్ని కోరుకోకుండా మీరు అశాశ్వతమైన దాన్ని, పరిణామంతో కూడినటువంటి వాటిని కోరుకుంటున్నారు అని చెప్తున్నాడు. అందుకే నమస్తే చక్రహస్తాయ శార్గహస్తాయ తే నమః, గదాహస్తాయ తే విష్ణు, శంఖహస్తాయ తే నమః. అటువంటి వాడికి నీకు నమస్కారము. ఎటువంటి వాడు? శార్గహస్తము, గదాహస్తము, గదను ధరించినటువంటి వాడు, శంఖహస్తము,
ఇట్లా ఉండేటటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని చెబుతూ ఈ విధంగా కృష్ణుడు మందహాసం చేసి అదితికి అన్నాడు, అమ్మా ఏవమస్తు యథేచ్ఛాతే త్వమశేషై సురాసురై అజేయ పురుషవ్యాఘ్ర మర్త్యలోకే భవిష్యతి. నీ కోరికను అనుసరించి మరి సురాసురులు కూడా జయింపరానటువంటి కొడుకునుగా నేను పుడతా అన్నాడు. ఆయనే ఉద్భవించాడు, అందుకని ఇదంతా కూడా వచ్చింది. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు అంటే ఇక్కడ అమ్మకు ఈ సందర్భంలో చెప్పాల్సినది చెప్పి లోకానికి ఉపదేశిస్తున్నాడు అన్నమాట. ఏంటి ఈ పరిణామాల వల్ల మరి ఇబ్బందులు తప్పవు. చెప్పింది ఇదంతా చెప్పిన తర్వాత మరి సత్యభామ వాళ్ళు తిరుగుతుంటే అక్కడ ఆ పారిజాత పుష్పం ఈ సందర్భంలో కూడా కృష్ణుడు ఏదో ఒక ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. ఇదేవ అంటే అమ్మకు అనిపించింది కాబట్టి అక్కడ అతిథికి రూపంలో ఉండే అమ్మకు ఇటువంటి ఉపదేశం చేశాడు. ఈమె కూడా ఏం చేస్తున్నది, సత్యభామ ఒక పారిజాతాన్ని అడిగింది, దానివల్ల యుద్ధం జరిగింది. తర్వాత కృష్ణుడు ఏంటి జయించాడు, ఆ పారిజాతాన్ని మళ్ళీ ద్వారకకు తెచ్చుకున్నారు, అక్కడ పెట్టుకున్నారు. ఈ విధంగా అప్పుడు దేవేంద్రుడు భగవంతుణ్ణి స్తుతిస్తాడు. చాలా ఉంది. యస్మిన్ జగత్ సకలమేతదనాది మధ్యే యస్మాత్ యతశ్చన భవిష్యతి సర్వభూతాత్ తేనోద్భవ ప్రళయ పాలన కారణేన వ్రీడా కథం భవతి దేవి నిరాకృతస్య. నేను నీ యొక్క ప్రతాపం చేత ఓడిపోయాను. దేవేంద్రుడు అంటున్నాడు, ఓడిపోయినటువంటి నాకు నీకంటే తక్కువ వాన్నే కదా, అటువంటప్పుడు నాకు సిగ్గు అనేది అవసరం లేదు. అంటే తన తప్పు ఒప్పుకున్నప్పుడు వాడు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. తనకంటే చిన్నవాడుగా అనుకోవడానికి అవసరం లేదు. కాబట్టి నువ్వు సర్వభూతాత్ముడివి, సృష్టి స్థితి లయకారణాలు చేసేటటువంటి వాడివి అంటూ సకల భువన సూతే మూర్తి రస్యాను సూక్ష్మాం విదిత సకల వేదైర్జ్ఞాయతే యస్య నాన్యైః తామజ మకృతమీశం శాశ్వతం స్వేచ్ఛయైనం జగదుపకృతిమర్త్యం కో విజేతుం సమర్థః. అయ్యా కృష్ణ, ఎవడు సమస్త ప్రాణులకు ఉత్పాదకుడో, ఎవని రూపము అణువు కంటే ఇంకా సూక్ష్మమైనటువంటిదో, వేదాల చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడో, ఎవడో ఇతరులకు తెలియరాకుండా ఉంటాడో అటువంటి జన్మ రహితునివి, నువ్వు కర్మరహితునివి. నీకు కర్మలు చేసినా కూడా ఏం అంటావు, ఏ విధంగా చేస్తే ఇక్కడ పెద్ద సమస్య. మళ్ళీ కర్మలు అంటావు, ఆయనకేమో అంటావు అంటే మనకు అంటుతాయి. నువ్వు పని చేస్తే అంటుతాయా లేదా? ఎందుకు అంటే దానికి చెప్పారు ఏమిటంటే, ఇప్పుడు మనమంతా ఈ లోకంలోనే ఉండాలి, ఈ సంసారంలోనే ఉండాలి కదా. ఎక్కడికైనా వెళ్ళాలా? వెళ్ళడానికి అవకాశమే లేదు. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండాల్సిందే, ఆ జీవనం గడపాల్సిందే. అయితే ఇప్పుడు కుమ్మరి పురుగు ఉంది అనుకోండి, కుమ్మరి పురుగు అది ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. మేము మట్టి అంటే పొడి మట్టి కూడా కావచ్చు, కానీ బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటుద్దా?
ఇదిగో అట్లా ఉండాలంట. మనం ఈ సంసారంలోనే ఉండాలి, కానీ ఎలా ఉండాలి? కుమ్మరి పురుగులాగా ఉండాలి. ఇక తామర ఆకు ఉంటుంది, పద్మపత్ర మివాంబస. ఆ ఆకు ఎక్కడుంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. కానీ నీళ్ళు దానికి అంటుతాయా? మరి నీకు అంటుతున్నాయా లేదా? ఎందుకు అలా అంటే మన మనస్సును ఆ విధంగా లిప్తం చేసుకోకూడదు. మన మనస్సును దానికి దూరంగా ఉంచుకోవాలి. అంటే ఏది చేస్తే నా కొడుకు, నా బిడ్డలు, నా సంపద అనేటటువంటి లిప్స నీకు ఏదైతే ఉన్నదో దానివల్ల నీకు బాధలు వస్తున్నాయని చెప్తున్నాడు. మరి అట్లా ఉండాలి. భగవంతుడు భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. పద్మపత్ర మివాంబస కాయేన మనసా వాచ కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. అందుకే సభల్లో ఒక పండితుడన్నా ఉండాలట. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అంటే అది వచ్చు, కానీ సమయానికి ఒక్కోసారి మర్చిపోతాం. కాబట్టి అటువంటి సభలో అటువంటి పండితులు ఉన్నటువంటి వాళ్ళ సభనే సభ అన్నారు. అవసరానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు. కాబట్టి కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. వాళ్ళు ఆత్మశుద్ధి కోసం కర్మ చేస్తారు, కానీ ఇంకా దాంట్లో తగులుకోవడానికి కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు కర్మ చేయాల్సిందే. రమణ మహర్షి చెప్పారు, ఒక భక్తుడు అడిగాట, నిష్కామ కర్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి అని. ఆయన ఒకసారి ఇట్లాగే ఆ కొండ మీదకి పోతూ ఉన్నాడు. ఒక కత్తి తెమ్మన్నాడు శిష్యుణ్ణి. వెళ్ళే కత్తి సరే వెళ్ళారు. అప్పుడు చెట్లు బాగా ఉండేవి అరుణాచలం కొండ మీద. ఒక చెట్టు మంచి చూసి ఇట్లా దానికి వంకర ఇట్లా కర్ర పట్టుకోవడానికి బాగా ఉండేటట్టుగా అటువంటి కర్రను కొట్టమన్నమాట. కొట్టిన తర్వాత కింద వేసి ఆయన కూర్చొని ఆయన చెక్కుతున్నాడు. పూర్తిగా బాగా చెక్కి ఆ కర్ర పట్టుకొని వస్తున్నాడు. అప్పుడు రమణ మహర్షికి 50 సంవత్సరాలు ఎంత ఉన్నాయి, ఎక్కువ వయసులు. అప్పుడు ఆ ఎదురుగ్గా దారిలో కిందికి వస్తూ ఉంటే ఒక 90 ఏళ్ల ముసలాయన నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఆయన అడిగేట రమణ మహర్షిని, అయ్యా నువ్వు మంచి కర్ర లేకుండా కూడా నడవగలుగుతావు, మరి నాకు కర్ర లేకపోతే నడవలేకపోతున్నా, ఆ కర్రని ఇవ్వండి అని. ఇంత కష్టపడి ఆయన తయారు చేసి 2-3 గంటలు వెంటనే ఆయన ఇచ్చేసాట రమణ మహర్షి. అప్పుడు శిష్యుడికి చెప్పాట, ఎవరైతే అడిగారో కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అని. అంటే ఇదిగో కర్మ అయిపోయింది, నిష్కామ కర్మ అయిపోయింది అని చెప్పారట ఆయన. కర్మ చేయడం అంటే ఆ కర్రను తయారు చేయడం, తనకు కావాల్సిన కర్ర తయారు చేశాడు. ఏదన్నా తనకు అవసరం లేదు, ఇతరులకు అవసరం ఉంది, తనకే ఉండాలనేటటువంటి భావనతో దాని మీద ఆసక్తి, సంఘం అంటే అదే, నేను తయారు చేసుకున్నా నాకే ఉండాలా అనేటటువంటి భావన లేకుండా వెంటనే ఇచ్చేయడం, దాన్ని ఏమంటారు, అది నిష్కామ కర్మ. దాని మీద ఆసక్తి లేదు. లేకపోతే మనం తయారు చేసుకున్నది మనకెంత, అమ్మో నేను ఇస్తానా అది. కాబట్టి ఇటువంటి ఆసక్తి ఉంటే మనుష్యుడు బద్ధుడవుతాడు. అలా ఉంటే కర్మ చేసినా కూడా ఆయనకేమంటదు. అదే పద్మపత్ర మివాంబస. మనస్సుతో అలా ఉండి ఈ కర్మను చేస్తే మరి అందుకే బ్రహ్మణ్యాధాయ కర్మాని సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నసపాపేన పద్మపత్ర మివాంబస. ఇది కాబట్టి అద్భుతమైన శ్లోకాలు భగవంతుడు చెప్పాడు.
కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో అప్పుడు ఈశ్వర నీ యొక్క సంకల్పమే నెగ్గుతుంది, మా యొక్క సంకల్పాలు నెగ్గవు అని చెప్పి ఇంద్రుడు భగవంతునికి నమస్కారం చేసి అప్పుడు మరి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. తక్కింది రేపు తెలుసుకుందాం. కృష్ణుని యొక్క మళ్ళీ ద్వారక ఆగమనం, ఇంకా చాలా ఉన్నాయి. ఉషా పరిణయం కొన్ని, అంటే వాళ్ళ వంశంలో ఉండేటటువంటివి. ఈ విధంగా మనం రేపు ఎల్లుండి పరిసమాప్తి చేసుకోవాలి. దీంట్లో లాస్ట్ రోజు మనం ఈ విష్ణు పురాణాన్ని వింటే ఎటువంటి ఫలితం వస్తుంది, ఆ ఫలం అది కూడా చెప్పబడింది దీంట్లో. కాబట్టి అది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేను మొన్ననే మీకు చెప్పా, అంటే సాధారణంగా అప్పుడప్పుడు చెప్పేవన్నీ ఇప్పుడు దీంట్లో రాబోయేవి కూడా ఎవరెవరికి ఏ ఏ కొడుకులు పుట్టారు, ఆయనకు ఉండేటటువంటి 16,008 మంది భార్యలు, వాళ్ళందరికీ కూడా 1,80,000 మంది పుట్టారట కొడుకులు ఆయనకి. ఎంత? మరి అద్భుతం. ఇప్పుడు ఒకరిని కనడానికే బాధపడుతున్నారు. కృష్ణుడు మళ్ళీ అందరినీ కన్నా కూడా ఆయన బ్రహ్మచారి, సుమా, నిత్య బ్రహ్మచారి, నిత్యోపవాస. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की. ओम देहं मृण्मयवत् जडात्मकमहं बुद्धिर्न तस्यास्यतो मां तत्तदपेतसुप्तिसमये